ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. మృతులు డీబీసీ సభ్యుడు వర్గీష్, డీబీసీ మంగాతు, ప్లాటూన్ సభ్యుడు కురసం రాజు, ప్లాటూన్ సభ్యుడు వెంకటేష్ మృతి చెందారన్నారు. వీరు మావోయిస్టు అగ్రనేతలుగా పోలీసులు గుర్తించారు. వీరిపై 36 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్టు తెలిపారు. ఘటనా స్థలంలో AK-47 గన్తో పాటు 2 పిస్టల్స్, పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. మృతులు డీబీసీ సభ్యుడు వర్గీష్, డీబీసీ మంగాతు, ప్లాటూన్ సభ్యుడు కురసం రాజు, ప్లాటూన్ సభ్యుడు వెంకటేష్గా గుర్తించారు. వీరు మావోయిస్టు అగ్రనేతలుగా పోలీసులు తెలిపారు. వీరిపై 36 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్టు తెలిపారు. ఘటనా స్థలంలో AK-47 గన్తో పాటు 2 పిస్టల్స్, పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ తెలుపుతారు. రజనీకాంత్. శివ, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో సిఆర్పిఎఫ్ దళాలు C-60 పార్టీ జవాన్లకు మావోయిస్టులకు మధ్యన ఎదురుకాల్పులు భారీగా చోటు చేస్తున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు 4 మృతి చెందినట్టుగా, మావోయిస్టులు కూడా 4 మృతి చెందిన మావోయిస్టులు కూడా 4 కీలక నేతలుగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ పోలీసులు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. 4 మావోయిస్టులపై కూడా, ఈ 4 మృతి చెందిన మావోయిస్టులపై కూడా మహారాష్ట్ర సర్కార్ 36 లక్షల రివార్డు ఇప్పటికే ప్రకటించిందనంటూ మాత్రానికి మహారాష్ట్ర పోలీసులు ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి. ఎన్కౌంటర్ లో మృతి చెందిన వారిలో ఇంద్రవల్లి ఏరియా కార్యదర్శి, తెలంగాణకు సంబంధించిన కుమ్రమేం మంచిర్యాల డివిజన్ సంబంధించిన కమిటీ సభ్యుడు, ఇంద్రవెల్లి ఏరియా కార్యదర్శిగా కొనసాగుతున్న డీబీసీ వర్గీస్ మృతి చెందాడు. దాంతో పాటుగా సిర్పూర్ చెన్నూరు ఏరియా కార్యదర్శిగా కొనసాగుతున్న డీబీసీ మంగుతు కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా మృతి చెందినట్టుగా పోలీసులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్లాటూన్ సభ్యులుగా కొనసాగుతున్న కుర్తంగి రాజు, కుడిమెట్ల వెంకటేశ్వరులు కూడా ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టు జరుగుతుంది. ఎన్కౌంటర్ స్థలంలో మావోయిస్టులు డంప్ చేసిన భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నక్సల్ సామాగ్రిని కూడా శోధన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఎన్కౌంటర్ స్థలంలో ఒక AK-47 తో పాటు ఒక కార్బన్, 2 పిస్టల్స్, పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, దాంతో పాటు మావోయిస్టు సమాచారం కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు వెలికి తీసి పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. కోత్బా కోలా ఈ ఎన్కౌంటర్ గుట్టల్లో మాత్రానికి వీరంతా తెల్లవారుజామున సమావేశమయ్యారని తెలుసుకున్న మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ పోలీసులు C-40 ప్లస్ CRPF జవాన్లు సంయుక్తంగా కూమింగ్ నిర్వహించాక ఈ గుట్టల్లో వాళ్ళంతా సమావేశం అవుతున్న సందర్భంలో మాత్రం ఒక్కసారిగా జవాన్లు వాళ్ళపై కాల్పులకు తెగబడడంతో ప్రతిగా వాళ్ళు మావోయిస్టులు కూడా కాల్పులు జరిపిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ ఘటనలో ఒకరిద్దరు జవాన్లకు కూడా స్వల్ప గాయాలైనట్టు తెలుస్తున్నప్పటికీ మాత్రానికి పోలీసులు అధికారికంగా దీనిపై ధృవీకరించినప్పటికీ మాత్రానికి ఈ ఎన్కౌంటర్ లో మాత్రం భారీగా తెలంగాణకు సంబంధించిన 2 ఏరియా కార్యదర్శులతో పాటు 2 ప్లాటూన్ సభ్యులు కూడా మృతి చెందినట్టు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటనలో కూడా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. శివ. ఓకే రజనీకాంత్, థ్యాంక్ యూ.